అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. పర్ఫామ్ చెయ్యాలి అంటే లా రూలు చూచుకుంటూ పాయింట్ బై పాయింట్ అంతా చూచుకుంటూ పోతే యూ మే బి సేఫ్ బట్ యూ మే నాట్ డెలివర్. ఇక్కడ డెలివరీ ఒకటి ఉంది అండ్ యాజ్ ఎన్ ఆఫీసర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్. యు ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు abide by the rule and the law. That's one point. Second, the amount of work also. ఇప్పుడు 1000 ఫైల్స్ వచ్చాయనుకో, ఏది డైనమైటు ఏది నాన్ డైనమైట్ ఫైలు, ఏ ఫైల్ వెనక ఎవడు ఏమి ఫిక్స్ చేసుకున్నాడు, ఏ లాభం పొందుతున్నాడనే నీకు తెలియకపోవచ్చు. రొటీన్లో సంతకం పెట్టచ్చు. యూ మే బి వల్నరబుల్ ఈవెన్ వితౌట్ బీయింగ్ కరప్ట్. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ పర్సనాలిటీ, ఓవరాల్ రెప్యుటేషను పరిగణలోకి తీసుకోకుండా ఇండివిజువల్ ఫైల్ బై ఫైల్ ఇఫ్ యూ స్టార్ట్ అసెసింగ్ అందరినీ ఫిక్స్ చేయొచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఏదో పాయింట్ మీద ఎక్కడో చోట పట్టుకొని. సెకండ్, యూ నీడ్ నాట్ నువ్వు అవినీతి పరుడివైతేనే సమస్యలను ఎదుర్కొంటావంటానికి వీల్లేదు. అవినీతి పరుడు కెన్ గెట్ అవే. ఏమీ లేకుండా బై రూల్ ఉన్నవాడు ఎక్కడో చూసి చెప్పు కూడా అది పొలిటికల్గా ఇన్కన్వీనియంట్ అయితే ఈ కెన్ బి ఫిక్స్డ్. సో సిస్టమ్ ఎట్లా తయారైంది అంటే ఇట్ ఈస్ ఇన్సెంటివైజింగ్ కరప్షన్. ఇంత ఎడు తిరిగి నువ్వు సరిగ్గా చేసినా చేయకపోయినా కానీ ఎక్కడో ఒక చోట నువ్వు దెబ్బతినే అవకాశం ఉంది, కేసులు వచ్చే అవకాశం ఉంది. సో వై నాట్ బి కరప్ట్? ఈ యాటిట్యూడ్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనికి ఏమైనా చేయగలం. ఓవరాల్ రెప్యుటేషన్ను పరిగణలోకి తీసుకోకుండా ఫైల్ బై ఫైల్ ఇది జరగటం. అట్లీస్ట్ ఇప్పుడు ఒక చిన్న ఇదేంటి అంటే, అంతకుముందు ఉన్న క్రిమినల్ లా ప్రకారం, ఐ మీన్ యూ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బిఫోర్ దట్ అమెండ్మెంట్ వాస్ డన్, ఈవెన్ there is a presumed corruption in case you have violated a rule. That was the original this thing. Mention avasram ledu. They need not prove that you got a financial benefit out of it. Since you have not followed the procedure lo lapse unnadi, dini valla vaadiki benefit ayindi kabatti you are criminally liable annattu undedi. Naaku telisi ee madhya amendment dwara, unless you personally అంతవరకు ఇట్స్ ఎ బెటర్ సిస్టమ్. సో ఇన్ఫ్యాక్ట్ ఒక కేసులో ఏదో ఒక ఇది ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు వాటితో నేను అట్లీస్ట్ ఇప్పుడు లా చేంజ్ అయింది కదా, ఇది అంటే లా చేంజ్ అయింది ఎవరికి తెలుసు సార్, ముందు అందరి మీద కేసు పెడతాం, ఆ పైన మీరే చూసుకోవాలి కదా అన్నాడు ఒకటే మాట. So this is the attitude of the police. So how do you deal with this